హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగమ్మ లహరి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను బ్యాంగిల్ బిజినెస్ స్టార్ట్ చేశానని ముందు వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ అని మనకి ఏమేమి కావాలో నేను ఆ వీడియోలో పెట్టలేదు. బ్యాంగిల్స్ స్టార్ట్ చేశానని మాత్రమే చెప్పాను. దానికి కావాల్సిన థ్రెడ్ కావాలి. ఇలాగ మనకి స్టోన్స్ దొరుకుతాయి కదా, కుందన్స్ స్టోన్స్, నేను అవన్నీ తెచ్చుకున్నాను. చాలా రకాలు తెచ్చాను. ఎందుకంటే అప్పటికప్పుడు కావాల్సిన వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం దూరం ఉంటుంది. ఇంకా అదే పని మీద వెళ్ళలేం కదా. ఒకసారి తెచ్చుకుని పెట్టుకుంటే ఎవరైనా ఆర్డర్ ఇచ్చారంటే మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా. అందు గురించి నేను ఇలా తెచ్చుకుని ఇలా సెల్ఫ్లో ఉన్న బాక్స్ తీసుకుని అందులో అన్నీ వెయిట్గా వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను దానికి మనకి ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే ఇలాగ గ్లూగమ్ ఒకటి, పెన్ ఒకటి ఉంటుంది. ఇవేమో ఇన్విజిబుల్ సైన్స్ అవి చేస్తున్నారు కదా, అవి కూడా చేస్తున్నాను నేను. దానికి కావాల్సిన మెటీరియల్ అనమాట ఇది. బ్యాంగిల్స్కి కావాల్సింది గ్లూగమ్ ఉంటుంది. మళ్ళీ B7000 అని ఒక గమ్ ఉంటుంది స్టోన్స్ అవి అంటించడానికి. ఇవేమో చైన్స్కి అనమాట. 2 రకాల థ్రెడ్స్ తీసుకున్నాను. అవి ఆల్రెడీ నేను బ్యాంగిల్స్ ఇలాగ థ్రెడ్ చుట్టుకుని పెట్టుకున్నాను. అంటే ఎవరైనా ఆర్డర్ ఇచ్చినవి ఉంటాయి కదా, ఈ ముందు నేను థ్రెడ్ చుట్టుకుని ఉంచుకుంటున్నాను. ఎవరైనా ఆర్డర్ ఇచ్చినప్పుడే నేను చేస్తున్నాను. చేసి ఒక 2 డేస్కి అలా పంపించేస్తున్నాను. మళ్ళీ మనం ముందే చేసుకుని పెట్టుకున్న సైజు ప్రకారంగా 226, 24, 28 అలా చేసి పెట్టుకున్న మనకి ఆర్డర్ రాలేదనుకోండి, మళ్ళీ అవన్నీ మన దగ్గరే ఉండిపోతాయి కదా. ఎవరైనా ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేసి అప్పుడు పంపిస్తున్నాను. ఈ చైన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళాయి ఫ్రెండ్స్. ఈ చైన్లు వచ్చి నేను కమ్మలు కూడా చేస్తున్నాను. కమ్మలకి చైన్కి అలా 250, 300 ఛార్జ్ చేస్తున్నాను. ఇవేమో హెయిర్ క్లిప్ కూడా ఇలా స్టోన్స్ అవి అంటించే చేశాను. చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఆర్డరే వచ్చింది. ఈసారి ఇలా ఏమన్నా డైలీ బ్యాంగిల్స్ అవి ఇంకా చేస్తూ ఉంటాను. మేకింగ్ పెడతా ఉంటాను చేసింది. మనం చేయవలసింది ఏమంటే థ్రెడ్ అది చుట్టేది అదంతా నేను ఇప్పుడు వరకు పెట్టలేదు. ఇంకా ఆ వీడియోస్ కూడా పెడతాను ఫ్రెండ్స్ డైలీ. ఇంకా ఈ గ్లూగమ్కి మనం పెన్కి ఇలాగా గ్లూగమ్ అంటించేసి తర్వాత బ్యాంగిల్స్కి ఆల్రెడీ థ్రెడ్ చుట్టుకుని ఉంచుకుంటాం కదా, దానికి మనం ఇలాగ స్టోన్స్ అతికించుకోవాలి. ఇక మనం ఇలా మొత్తం అంతా అతికించేసిన తర్వాత ఓ 24 అవర్స్ అన్నా కూడా మనం వదిలేయాలి, వాటిని పక్కకు పెట్టేయాలి ఆరాలంటే. అందుకే మనకి 2-3 డేస్ పడుతుంది. చేయడం అయితే త్వరగా అవుతుంది కానీ ఆరాలన్నమాట అది, లేదంటే స్టోన్స్ అవి ఊడిపోతాయి. కానీ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నాకు బాగానే అంటే కొంచెం తెలుసున్న వాళ్ళు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అలా ఆర్డర్ చేసుకుంటూ ఉన్నారు. చూడడానికి అయితే మోడల్ అది బాగున్నాయి. అంటే ఎవరు మోడల్ చెప్తే దాన్ని బట్టి అలా చేస్తున్నాను. ఇంకా డైలీ నా వీడియోస్ అయితే వస్తాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.